ఏంటక్క ఇది? శశి నాకు వేలు చూపించి వార్నింగ్ ఇస్తుంటే నా కళ్ళకి వాళ్ళ నాన్నమ్మే నాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనిపించింది. నీకు అలాగే అనిపించిందా? నాది సేమ్ ఫీలింగ్ సింధు. ఇక డౌట్ లేదక్క, ఇది నా జూనియర్ అత్తే, నో డౌట్. క్లాస్ టీచర్ స్కూల్ పరువు నిలబెట్టావని శశిని పొగట్టం, సింధుని మెచ్చుకోవటం నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అసలు. ఎప్పటిదాకా శశి బాగానే ఉండదు కదా, నేను చెప్పినట్టే అక్కడ ఫాలో అవుతా ఉండదు. ఫోన్ వదిలేసి సడన్ గా శశి మనసు చదువు మీదగా ఎట్టా వెళ్ళింది? అలా జరగకూడదే. అమ్మో, ఆ సింధు మామూలుది కాదు. ఏదో ఒక మాయ చేసి శశిని మెల్లగా మార్చేసినట్టుండదే. నిజంగా శశి మారి సింధు గెలిస్తేనా అమ్మో పోది నన్ను వదిలిపెడుతుందా? ఇందాకంటే మధు ఉండదు కాబట్టి వదిలేసింది, లేదంటే ఆ రూంలోనే నా పేక పిసికి చంపేసి ఉండేది. మారకూడదు, మారనివ్వను. చెప్పమ్మా. ఏంటి శశి, నువ్వు నిజంగానే బాగా చదివేసి ఆ సింధుని గెలిపిస్తావా? ఆ సింధు గెలిస్తే మీ నాన్న మీ నానమ్మ ఈ ఇంట్లో అందరూ ఓడిపోయినట్టే. నీ వాళ్ళ నువ్వే ఓడిస్తావా శశి? నీకు నేను చెప్పాను కదా, ఆ సింధు గెలిస్తే జీవితాంతం ఇంకా నువ్వు దాని దగ్గరే ఉండిపోవాల్సి వస్తుందని. మీ నాన్నని, మీ సంధ్య అమ్మని, మీ నానమ్మని అందరినీ నువ్వు వదిలేయాల్సి వస్తుంది. ఇక ఈ జన్మలో మీ నాన్న మీ సంధ్య అమ్మకు పెళ్ళే కాదు. ఇదంతా జరగాలనుకుంటున్నావా నువ్వు? సింధు అంటే నీకు నచ్చదు కదా, నువ్వు తనను ఓడించాలి కదా, అందుకే కదా నువ్వు అక్కడికి వెళ్ళుండదే. ఎందుకమ్మ చేసి నువ్వు ఇట్టా చేస్తా ఉండవు? ఎందుకమ్మమ్మా భయపడతావు? నేను చదువుకున్నంత మాత్రాన తాను గెలిచినట్టా? నేను ఒప్పుకోవాలి కదా తను నన్ను మార్చిందని. నేను ఎంత చదివినా మంచి మార్కులు తెచ్చుకున్నా తననైతే అస్సలు గెలవనివ్వను అసలు. నీకు మాట ఇస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకమ్మమ్మా. అమ్మయ్య, నాకు మాట ఇచ్చుంటావు, ఆ మాట మీద నిలబడిసేసి. నువ్వు సింధుని ఓడిస్తే నేను నీకు గొప్ప గిఫ్ట్ ఇస్తాను, సరేనా? సరే అమ్మమ్మా, ఉంటాను. సిక్స్టీన్త్ టేబుల్ రాయమని డియూ గారు అడిగితే క్లాస్లో ఎవ్వరూ రాయలేకపోయారు. అప్పుడు మీ శశి నేను రాస్తానని ముందుకొచ్చింది. 16th టేబులే కాదు 20th టేబుల్ వరకు చాలా ఫాస్ట్గా రాసింది. ఏంటిదామో ఆలోచిస్తున్నావు? మన ఇంటి పరిస్థితుల గురించే చంద్ర. ఏమీ మారటం లేదు. చూస్తుంటే శశి మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేట్టు కనిపించటం లేదు. ఎందుకు దాము టెన్షన్ పడతావు? ఒకవేళ సింధు శశిని మార్చేసినా సరే శశి మనల్ని వదిలి వెళ్లకుండా ఉండే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటా ప్లాన్ చంద్ర? సింధును కూడా మన ఇంటికే తెచ్చేద్దాం. అప్పుడు శశి ఏంటి, రిషి కూడా మనతో పాటు ఇక్కడే ఉండిపోతాడు. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొహంలాగే ఉంది చంద్ర. నీకు సింధు అంటే ఇష్టమని తెలుసు. ఏదో ఒక విధంగా మళ్ళీ దాన్ని యష్కి భార్యగా ఈ ఇంటి కోడలుగా చెయ్యాలన్నదే నీ ప్లాన్. అర్థమవుతుంది. ఇంకోసారి దాన్ని తీసుకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూడకు. ఎందుకు దాము కోపం? కూర్చో, కూల్గా కూర్చోదాము, కూర్చో.
చూడు, యష్ సింధూల సంగతి మనం ఏం చేసినా ఓ కొలిక్కి రాదు. వాళ్ళకి వాళ్లే ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఛాలెంజ్ చేసుకుని మరీ అగ్రిమెంట్స్ రాసుకున్నారు కదా, ఎవరు గెలుస్తారో చూద్దాం. యష్ సింధుల గురించి ఆలోచించడం ఆపి తేజ మధుల గురించి ఆలోచించు. వాళ్ళు పెళ్లి ఎలాగూ మనం లేకుండానే చేసుకున్నారు. కనీసం కోడలి నల్లపూసల ఫంక్షన్ అయినా మన సమక్షంలో జరగాలని మనం ఆలోచిద్దాం. ఏమంటావుదాము? సరే చంద్ర. పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శివానంద గణపతి గారు సిటీలోనే ఉన్నారు. ఆయన్ని కలిసి కార్తీక పౌర్ణమి రోజు ఆయన చేతుల మీదుగా అభిషేకం అర్చన చేయించి తేజ చేతుల మీదుగా మధుమెళ్ళలో నల్లపూసలు వేయిద్దాం. అంతా మంచి జరుగుతుంది. బాగా గుర్తు చేసావు చంద్ర. అవును, శివానంద గణపతి గారు మనం పిలిస్తే వస్తారా? నా ఫ్రెండ్కైనా బాగా తెలుసు. వాడి చేత రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వస్తారు. అది నేను చూసుకుంటానులే. స్వామీజీని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? సరే చంద్ర. ఆ సింధు యష్ని దక్కించుకోవాలని చూస్తుంది కదా, అదే కార్తీక పౌర్ణమి రోజు యష్ మీద సింధు పెట్టుకున్న ఆశ పూర్తిగా చచ్చిపోయేట్టు నేను చేస్తా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా క్యాబిన్కి ఎవరో వచ్చారు. ప్రాజెక్ట్ ఫైల్స్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశారు. ఎవరొచ్చారు? సుగుణ, ఒకసారి ఇలా రా. వస్తున్నాను మేడం. ఇది చూస్తుండు. చెప్పండి మేడం. నేను లేనప్పుడు నా క్యాబిన్లోకి ఎవరైనా వచ్చారా? నేను చూడలేదు మేడం. ఎందుకలా అడిగారు? ఏం లేదు, ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ప్లేస్మెంట్ చేంజ్ అయినట్టు అనిపిస్తే అది ఎవరైనా చూసారేమోనని. ఈ ప్రాజెక్ట్ తాలూకు అకౌంట్ సెక్షన్ హెడ్ మీరే కదా? అవును. ఓకే, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. మేడం, నిన్న యష్ సార్ వదిన గారు మన ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాఫిట్స్ గురించి, మీ 2 కంపెనీల షేర్స్ గురించి అడిగారు. ఒకవేళ మీ క్యాబిన్కి ఆ మేడం ఏమైనా వచ్చారేమో. ఈ ప్రాజెక్ట్ ప్రాఫిట్స్ షేర్స్ గురించి మధుకెందుకు? అయినా ఆమె అడిగితే అసలు మీరెందుకు చెప్పారు? ఓన్లీ ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ మాత్రమే చెప్పాను మేడం. మిగతా వివరాలు నాకు తెలీదు. పూర్తి వివరాలు కావాలంటే మిమ్మల్ని అడగమని చెప్పాను. సరే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సరే మేడం. మధుకి వేరే ఏదో ఆలోచన ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ని డీటెయిల్స్ అడిగి ఉంటుంది. మధు, మధు, నిన్న మా ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు ఎంక్వైరీ చేసావట? నేను ఆరా తీసిన విషయం సింధుకు తెలిసిపోయిందా? మాట్లాడవే.
అవును, అడిగాను. ఈ ప్రాజెక్ట్ గురించి నీకెందుకు? నీ కంపెనీ విషయం కదా, నువ్వు చూసుకోవాలి. అదేంటి చెల్లి అలా అంటావు? అదేమైనా పెద్ద విషయమా? ఏ, నేను అడగకూడదా? అయినా మా మరిదిగారి కంపెనీ అంటే మాది కూడా కదా. అందుకే ప్రాజెక్ట్ ఎలా నడుస్తుందో అది తెలుసుకోవాలనుకున్నాను. ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం తప్పు కాదు. దానికి సంబంధించిన ప్రాఫిట్స్ గురించి, మా 2 కంపెనీల షేర్స్ గురించి అడిగావంట. అవన్నీ నీకెందుకు? అంటే స్టాఫ్కి మీరు అన్ని విషయాలు చెబుతున్నారా, లేక ఇంపార్టెంట్ మ్యాటర్స్ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారా అని తెలుసుకుందామని. పర్లేదు, సీక్రెట్గానే మేనేజ్ చేస్తున్నారు. చెల్లి, ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. సింధు గారిని కలవాలి. సార్, మేడం అక్కడ క్యాబిన్లో ఉన్నారు, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. నమస్తే సింధు గారు. నమస్తే ప్రవీణ్ గారు, రండి కూర్చోండి. మా ఆఫీస్ అడ్రస్ మీకెలా తెలిసింది? ఆ రోజు మీరే కదా ఆఫీస్ అడ్రస్ నాకు ఇచ్చారు, మర్చిపోయారా? అవును, నేనే ఇచ్చాను, గుర్తొచ్చింది. ఎందుకు ఇలా వచ్చారు? మీ డబ్బు మీకు ఇద్దామని వచ్చానండి. డబ్బు ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు ఇవ్వచ్చు కదా. పర్లేదులేండి, రుణాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. తీసుకోండి. మీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రవీణ్ గాడు ఇక్కడికొచ్చాడేంటి? వీడికి సింధు తెలుసా? అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అయింది? ఇంతకీ మీరు వెతికే అమ్మాయి దొరికిందా? ఇంకా లేదండి. అవును, ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ మనం కలిసినప్పుడు చూపిస్తానన్నారు. అవునండి, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు సింధు నా ఫోటో చూస్తే నాకు ప్రవీణ్కి మధ్య రిలేషన్ విషయం, నేను ప్రవీణ్ని మోసం చేసి తేజాని పెళ్లి చేసుకున్న విషయం యష్కి చెప్పేస్తుంది. యష్ కూడా ఇంట్లో చెప్పేస్తాడు. ఇప్పుడెలా? ఇక్కడికొచ్చాడేంటి? ఇప్పుడెలా? మేడం, మిమ్మల్ని సునంద మేడం గారు రమ్మంటున్నారు మేడం. వస్తున్నాను. ఓకే మేడం. సారీ ప్రవీణ్ గారు, మేడం అర్జెంటుగా రమ్మంటున్నారు, నేను వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. నేను వెతికే అమ్మాయి తనే.
వదలను. అమ్మయ్యా, బతికిపోయాను. అయినా సింధుకి ప్రవీణ్కి ఏంటి సంబంధం? ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు. సింధుని అడిగితే గానీ క్లారిటీ రాదు. చెల్లి, ఇప్పుడు నీతో మాట్లాడి వెళ్ళారే, ఎవరతను? ఓ అతనా, ప్రవీణ్, బెంగళూరులో ఉంటారు. అతను నీకెలా పరిచయం? అనుకోకుండా పరిచయం అయ్యారు. ఓహో, బెంగళూరులో ఉండే అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఓ అమ్మాయి అతన్ని మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఈ సిటీలో సెటిల్ అయిందట. ఆ అమ్మాయిని వెతకడం కోసం వచ్చారు. అవును, ప్రవీణ్ గురించి అడుగుతున్నావు. తను నీకు తెలుసా? నాకేం తెలీదు. ఎక్కడో చూసినట్టుంటే ఊరికనే అడిగాను అంతే. వస్తాను చెల్లి. తనకి తెలియనప్పుడు ప్రవీణ్ గురించి అంత ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి మరీ ఎందుకు అడిగింది? ప్రవీణ్ చాలా దగ్గరగా వచ్చేశాడు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే నా గురించి సింధుకు చెప్పేస్తాడు. అప్పుడు సింధు ప్రవీణ్ ఇద్దరూ కలిసి నా లైఫ్తో చెలగటమాడతారు. అలా జరగకూడదు. పరిస్థితి అంతవరకు రాకుండా ఆపాలి. ఎలా? హలో, ఎవరు? నేను ప్రవీణ్, మధుని, మధులతని. మధు, ఎక్కడున్నావు? ఎందుకు నన్ను మోసం చేశావు? నీకోసమే వెతుకుతున్నాను. నువ్వు నా గురించి వెతకాల్సిన అవసరం లేదు ప్రవీణ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నేనే నీ దగ్గరికి వస్తున్నాను. నీతో మాట్లాడాలి. రా. ఇప్పుడు విన్ని ఎలాగోలా కన్విన్స్ చేయాలి. ఎందుకు ఎందుకు నన్ను మోసం చేశావు? కూల్ కూల్ ప్రవీణ్, ఎందుకంత ఆవేశం? కూల్. ఇట్రా. నిజంగా నేను నిన్ను మోసం చేయాలనుకుంటే ఇప్పుడు నీకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని నీ ముందుకెళ్ళా వచ్చేదన్నా చెప్పు. అసలు ఏం జరిగిందో, నా పరిస్థితి ఏంటో, ఎందుకు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ నీకు వివరంగా చెప్పాలని నిన్ను ఆగమన్నాను. ప్రవీణ్ గురించి అడుగుతున్నావు. తను నీకు తెలుసా? నాకేం తెలీదు. మధు ప్రవీణ్తో మాట్లాడుతుందేంటి?
వీళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇందాకే ప్రవీణ్ ఎవరో నాకు తెలీదు అంది కదా. నిన్ను మోసం చేయడం అంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే ప్రవీణ్. ప్రవీణ్, తేజ వచ్చాడు. మనం ఇప్పుడిక్కడ మాట్లాడలేం. నా మాట విని ఈ ఆఫీస్ పక్కనే పబ్లిక్ గార్డెన్ ఉంది. నువ్వు అక్కడ వెయిట్ చేయి. నేనక్కడికి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. నీకు వివరంగా అన్ని విషయాలు అక్కడ చెప్తాను. వీణేనా పెళ్లి చేసుకుంది? అవును. నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో ప్లీజ్. నువ్వు ఆఫీస్ బయట ప్రవీణ్తో మాట్లాడడం నేను చూశాను. అసలు నీకు ప్రవీణ్కి ఏంటి సంబంధం? నిజం చెప్పు మధు, ప్రవీణ్ని మోసం చేసి పారిపోయిన ఆ అమ్మాయి నువ్వే కదూ?